హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఇంగ్లాండ్ క్రికెటర్స్ అయితే లిటరల్గా ముష్టి యుద్ధానికి దిగినారని చెప్పొచ్చు ఇండియన్ బ్యాటర్స్ తోటి. సో ఇండియన్ బ్యాటర్స్ని సెంచరీ చేయకుండా చాలా చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. బెన్ స్టోక్ కానీ, బ్రూక్ కానీ అండ్ ఆల్సో బెన్ డకెట్ కానీ ఇండియన్ బ్యాటర్స్ తోటి చాలా చాలా పెద్ద ఈవెంట్ జరిగింది. ఇది మొత్తం సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారిందని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ క్రికెటర్స్ పరువు పోగొట్టుకున్నారని చెప్పొచ్చు దీంతో. సో అసలు ఏం జరిగింది, ఏంటి, బెన్ స్టోక్ చేసిన హాట్ హాట్ కామెంట్స్ ఏంటియో మీకైతే ఈ వీడియోలో వివరించడం అయితే జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మనం అయితే అసలు ఇంగ్లాండ్ ఇంత విధంగా రియాక్ట్ కావడానికి రీజన్ ఏంటిది, అసలు కాంటెస్ట్ ఏందో మీకు అర్థమైతే మాత్రం అసలు జరిగిన విషయం అయితే చాలా చాలా ఫన్నీగా అండ్ ఆల్సో చాలా చాలా హ్యాపీనెస్ని అయితే ఇండియన్ క్రికెటర్స్కి, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి అయితే ఇస్తుంది. బట్ ఇంగ్లాండ్ క్రికెటర్స్ అండ్ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఫ్రస్ట్రేషన్స్ తోటి కనబడ్డారు. ఇజ్జత్ పోయిన పని అయితే అయ్యిందని చెప్పొచ్చు. సో కాంటెస్ట్ చూస్తే మాత్రం ఇండియా వచ్చేసి ఈ మ్యాచ్ను 99.9% ఓడిపోయే సిచ్యువేషన్స్లో ఉంది. ఇక్కడి నుంచి మ్యాచ్ గెలవడం చాలా కష్టం. ఆల్రెడీ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి ఇంగ్లాండ్ వచ్చేసి అంటే థర్డ్ డేలో ఒక సెషన్ అయిపోయింది. అక్కడికి ఇంగ్లాండ్ వచ్చేసి 300 రన్స్ లీడ్లో ఉంది. ఆల్రెడీ మనకు తెలుసు పంత్ కూడా అవైలబిలిటీగా చాలా కష్టం పంత్ బ్యాటింగ్ చేయడం. సో కొంచెం ప్రాబ్లమేటిక్గా ఇండియన్ క్రికెట్ టీమే కనిపించింది అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి మ్యాచ్ ఓడిపోయిన సిచ్యువేషన్స్ కనిపించాయి. ఎందుకంటే ఇండియా ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు ఓడిపోయింది. అది కూడా జైస్వాల్ అండ్ సాయి సుదర్శన్ డకౌట్ రూపంలో. ఇక్కడి నుంచి మ్యాచ్ గెలవాలంటే ఇండియా 300 రన్స్ని కొట్టేసి ఇంకా 300 లీడ్ ఇవ్వాలి. అప్పుడు కానీ మ్యాచ్ డ్రా కానీ లేకపోతే ఇండియా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడున్న సిచ్యువేషన్లో ఇండియా గెలవడం చాలా చాలా కష్టం. అండ్ ఇంగ్లాండ్ మ్యాజిక్ క్రికెటర్లు అప్పుడే ట్విట్టర్లో ట్వీట్స్ వేయడం జరిగింది. ఇండియా అంటే ఇంగ్లాండ్ ఈ రోజే గెలిచేస్తుందా అది ఇది అన్నట్టు చాలా గొప్పలు చేశారని చెప్పొచ్చు. అందరు నోరు మూతపడ్డాయని చెప్పొచ్చు 5th డే ఫైనల్ సెషన్ అయిపోయేసరికి. సో ఇక్కడి నుంచి మనం చూసుకుంటే గిల్ కానీ కేఎల్ అద్భుతంగా ఆడిళ్ళు. 2 సెషన్స్ అద్భుతంగా ఆడేసి అసలు రన్ రేట్ గురించి మర్చిపోయినారు. ఎన్ని బాల్స్ అంటే మనకు 2 సెషన్స్ అంటే దగ్గర దగ్గర 60 ఓవర్స్ ఉంటాయి. 60 ఓవర్స్ని అద్భుతంగా ఆడి ఒక్క వికెట్ ఇవ్వలేదు. దగ్గర దగ్గర వాళ్ళు సెంచరీస్ 90s దగ్గర ఉన్నప్పుడు 4th డే ఖతం అయిపోయింది. 5th డే స్టార్ట్ అయ్యేసరికి మనకు కొంచెం స్టార్టింగ్లోనే కేఎల్ రాహుల్ వికెట్ పడ్డది. 90 దగ్గర తను కూడా అవుట్ అయ్యాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. చాలా చాలా కీలకమైన ఇన్నింగ్స్ కేఎల్ రాహుల్ ఆడిండు. బట్ గిల్ సెంచరీ చేసుకున్నాడు. వీళ్ళిద్దరి వికెట్ కూడా ఫస్ట్ సెషన్స్లో పడింది. సో ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి అనిపించింది. ఎందుకంటే జడేజా ఫస్ట్ బాలే క్యాచ్ మిస్ చేసిన జో రూట్. సో ఇక్కడ ఇండియా కొంచెం ప్యానిక్ అయ్యే అవకాశం ఉండేది. ఇంగ్లాండ్ కంబ్యాక్ చేసే అవకాశం ఉండేది. బట్ వాషింగ్టన్ సుందర్ అండ్ జడేజాలు అసలు వికెట్ ఇవ్వకుండా 3 సెషన్స్ను కూడా వికెట్లెస్గా, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సెషన్లో అయితే అద్భుతంగా ఆడేసినారని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ దగ్గర ఆన్సర్ లేదు, ఒక్క వికెట్ తీయలేకపోయినారని చెప్పొచ్చు 2 సెషన్స్లో. సో ఏమైపోయిందంటే యాక్చువల్గా రూల్స్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే డ్రా దిశగా వెళ్తుందో లాస్ట్ 1 అవర్ ప్లే దగ్గర ఎంపైర్స్ కానీ ప్లేయర్స్ కానీ 2 టీమ్స్ అగ్రీ చేస్తే డ్రా ముగిచ్చేస్తారు. ఎందుకంటే రిజల్ట్ ఏం రాదు కాబట్టి ఆడనక్కర్లేదని అది ఒక రూల్ అనేది ఉంది. సో ఇక్కడ లాస్ట్ 1 అవర్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఏమైందంటే ఇంగ్లాండ్ వచ్చేసి డ్రా చేసుకుందాం, ఆల్రెడీ షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయేసి ఎంపైర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టు గెస్ట్ చేశారు. కానీ ఇండియన్ బ్యాటర్స్ అసలు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ వాషింగ్టన్ సుందర్ 80 దగ్గర ఉన్నాడు అండ్ ఆల్సో జడేజా 90 దగ్గర ఉన్నాడు. సో సెంచరీస్ అయిపోతాయి కదా. ఇప్పుడు సెట్ అంటే డిక్లేర్ చేస్తే ఏముంటుంది, ఏం రిజల్ట్ ఉండదు, సెంచరీ కూడా మిస్ అయిపోతుంది. ఇంత మంచిగా ఆడి, ఇంత అద్భుతంగా ఆడి ఇక్కడ సెకండ్స్ ఇవ్వడం ఎవరికి యాక్సెప్టబుల్ కాదు. గిల్ కూడా యాక్సెప్ట్ చేయడు. సో ఇండియా అదే చేసింది. సో ఇంగ్లాండ్ టీంకి మండిపోయిందని చెప్పొచ్చు. సో సెకండ్ ఇచ్చేసేయండి, రిజల్ట్ ఏమి ఉండదు కదా, మీరు సెంచరీలు చేస్తే ఎట్లా అంటే బెన్ స్టోక్ అయితే వచ్చేసి మీరు సెకండ్స్ ఎందుకు ఇస్తలేరు, మేము ఆడము, మీరు సెంచరీలు చేస్తే ఎట్లా అని అయితే వాగ్వాదానికి దిగిండు. ఎందుకు ఆడుతున్నారు మీరు, ఇద్దరు సెంచరీలు చేసుకుంటే ఎట్లా, ఇప్పుడు బౌలింగ్ వేయించాలంటే మాకు బ్రూక్ ఉన్నాడు, రూట్ ఉన్నాడు, అంతే మిగతా బౌలర్లతో మేము వేయించాము, వీళ్ళ మీద సెంచరీలు చేస్తారా మీరు అన్నట్టు కామెంట్ చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు. ఇన్ని రోజులు ఆడి 2 రోజులు జడేజా బ్యాటింగ్ చేసినాడు, ఒక్కరోజు మొత్తం బ్యాటింగ్ చేసినాడు. ఎవరు బౌలింగ్ చేసిన ఆర్చర్, క్రిస్ వోక్నే కదా ఆడింది, బెన్ స్టోక్నే కదా ఆడింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు. సరే ఇంకోసారి జడేజా ఆన్సర్ చేయాల్సింది, ఇంగ్లాండ్ మీద సెంచరీ చేయడం, ఇంత చిన్న కంట్రీ మీద సెంచరీ చేయడం కరెక్ట్ కాదేమో అన్నట్టు కామెంట్ చేస్తే మంచిగా ఉండేది. బట్ అదైతే చేయలేదు.
నాకు నచ్చలేదు, జడేజా అది ఆన్సర్ ఇవ్వాల్సింది, నాకు కూడా తెలియదు, ఆడాల్సిందే అని అన్నాడు జరిగింది. దాని తర్వాత జడేజా సెంచరీ చేసుకున్నాడు. అండ్ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతమైన సెంచరీ చేసింది. సెంచరీ డిజర్వ్ అన్నట్టు. యాజ్ పర్ రూల్ అయితే ఇంకా ఇండియా బ్యాటింగ్ చేయొచ్చు, బట్ ఇండియా బ్యాటింగ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడి నుంచి రిజల్ట్ ఏం లేదు కదా. బట్ సెంచరీస్ అయితే కొట్టాలి కదా. సో ఇంగ్లాండ్ ఏమనుకున్నదంటే ఇక్కడ సెంచరీలు చేసి పేపర్స్లో పడతారు. ఇంగ్లాండ్ మీడియా, ఇంగ్లాండ్ క్రికెట్ న్యూస్లో మొత్తం ఇదే ఉంటుంది, గెలిచే మ్యాచ్ ఓడగొట్టుకున్నారు ఇంగ్లాండ్ అని పేపర్లు మొత్తం తిడతాయి. కాబట్టి ఇంగ్లాండ్ ప్లేయర్స్కి అది నచ్చలేదు, ఫ్రస్ట్రేషన్ అయిపోయినారని చెప్పొచ్చు. క్రాలీ కానీ లేకపోతే బెన్ డకెట్ కానీ బ్రూక్ కానీ వచ్చేసి ఎందుకు సెంచరీస్ అన్నట్టు ఎందుకు షేకాండ్ ఇవ్వడం. ఇంకోసారి అయితే జడేజా సెంచరీ చేసిన తర్వాత ఇంకా వాషింగ్టన్ సెంచరీ కాలేదు, బ్రూక్ వచ్చేసి షేకాండ్ ఇచ్చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు, అరే బాస్ ఎందుకు అట్లా చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఇంత చిన్న ఇమ్మెచ్యూర్గా చేయడం నాకైతే నచ్చలేదు. ఈ యాక్ట్తో ఇజ్జతమైనంత పని అయిపోయిందని చెప్పచ్చు ఇంగ్లాండ్ క్రికెట్. ఎందుకంటే ఈ స్పోర్ట్ చూస్తే మాత్రం ఇప్పుడు ఇంత మంచిగా ఆడి సెంచరీ దగ్గర ఉన్నప్పుడు ఏ టీం కూడా డిక్లేర్ చేయదు. అంటే డ్రాక్ అయితే అగ్రీ చేయరు కదా, సెంచరీ చేసుకున్నాక చేసినారు అనుకో. సో ఇంత మంచిగా ఆడి సెంచరీస్ కొట్టకుండా వెళ్ళిపోవాలా అంటే ఇంగ్లాండ్ క్రికెట్ ఏది చెప్తే అది వినడానికి ఇండియన్ క్రికెటర్ ఎందుకుంది. అది లాస్ట్ మ్యాచ్లో చూస్తే ఇంగ్లాండ్ గెలిచినప్పుడు ఇండియా మంచిగా ఆడింది, బట్ ఏం చేసినారు, సెకండ్స్ ఇచ్చినారు కదా బెన్ స్ట్రోక్, అది కూడా చేయలేదు తెలుసా. మ్యాచ్ అయిపోయిన తర్వాత జడేజాకి వాషింగ్టన్ సెకండ్ ఇవ్వలేదు. ఇక్కడ బెన్ స్ట్రోక్ ఏంటిది, ఇంత సెన్స్ అని ఉండాలి. 2019 వరల్డ్ కప్ వాళ్ళు ఎట్లా గెలిచినారు మనకు చూస్తే బెన్ స్ట్రోక్ డైవ్ చేస్తే ఆయనకు దాకి బౌండరీ పడుతుంది. స్పిరిట్ ఆఫ్ గేమ్ అని మాట్లాడతాడు బెన్ స్ట్రోక్, చాలా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా వైరల్ అవుతుంది, చాలా చాలా ఇజ్జత్ పోయిన పనులు అయిపోయినాయి. సో ఇంగ్లాండ్ అయితే నిన్న అసలు యాక్చువల్గా ఇంగ్లాండ్ గెలవాల్సిన మ్యాచ్ ఇండియా డ్రా చేసే వరకు అసలు 2 వికెట్లు పోయినాయి. ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు పోతే నెక్స్ట్ 2 డేస్లో అంటే దగ్గర 5 సెషన్స్లో 2 వికెట్స్ పోయినాయి. ఇండియా అద్భుతంగా ఆడి కంబ్యాక్ చేసింది. ఎందుకంటే అక్కడ వికెట్ పడి ఉంటే పంత్ బ్యాటింగ్ వచ్చేవాడా లేదా, ఇవన్నీ డౌట్స్ ఉండేవి. టేల్ ఓపెన్ అయిపోయేది, మ్యాచ్ ఏదైనా రిజల్ట్ ఉండొచ్చు. బట్ ఇండియా అద్భుతంగా ఆడి ఈ మ్యాచ్ని డ్రా చేసుకుంది. విజయంగానే చెప్పొచ్చు. బెన్ స్ట్రోక్ ఏడ్చినంత పని అయిపోయింది, ఇజ్జత్ పోయినంత పని అయిపోయింది అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మ్యాచ్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి, 3 days మాత్రమే రెస్ట్ ఉంది. సో ఇంగ్లాండ్ అయితే పరువు పోయిందని నేను అనుకుంటాను. ఇంగ్లాండ్ చేసిన దానికి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాలి కదా, అసలు పరువు పోయినంత పని అయిపోయిందని చెప్పొచ్చు ఇంగ్లాండ్. సో నా వీడియోని ఇక్కడ చూస్తే అంత ఇంత మీకు నచ్చినట్లుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.